హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్ లవ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే హీ జాంగ్ ఆ రేస్‌లో విన్ అవుతాడు కాబట్టి మిస్టర్ వాన్ గ్యారేజ్ వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే హీ జాంగ్ కూడా వచ్చి నేను మీతో ప్రైవేట్‌గా మాట్లాడాలని వాన్‌తో చెప్తాడు. వాన్ అక్కడ ఉండే వాళ్ళందరిని పక్కకు వెళ్ళమని చెప్తాడు. ఏంటి చెప్పు అంటే అతను లోయలో ఎలా పడిపోయాడో జిన్ మీకు తెలుసా? అంటే అవన్నీ నీకెందుకు ఇప్పుడు నువ్వు విన్ అయ్యావు కదా! సెలబ్రేట్ చేసుకుందాం అంటే లేదు. యాక్చువల్లీ అతను ఆ లోయలో పడకముందే నాకన్నా ముందే ఉన్నాడు రేస్‌లో. ఒకవేళ అలా జరగకపోయుంటే అతనే విన్ అయ్యేవాడు. సో, ఇలా విన్ అయినా కూడా నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అన్నట్టు హిజాంగ్ చెప్తాడు. అప్పుడు వాన్ తన ఫేస్ మీద డ్రింక్ పోసి ఇవన్నీ నీకెందుకు విన్ అయ్యావు కదా! ఇప్పుడు నువ్వే టాప్ రేసర్‌వి అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోతాడనమాట. మన సాన్‌లో ఏమో ట్రై చేస్తూనే ఉంటాడు జిన్ ఫోన్‌కి మీట్ అవుతుందేమో, కాల్ కనెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి. ఒక్కసారి కాల్ రింగ్ అయినట్టు అనిపిస్తుంది. వెంటనే వెనకున్న మూకి ఫోన్ తీసుకెళ్ళిస్తాడు. బట్ కాల్ కట్ అయిపోతుందనమాట. ఎంగేజ్ వచ్చేస్తుంది. సో, అప్పుడు సాన్‌లో ఏం చెప్తాడంటే మూతోటి, ఇప్పుడు ఫోన్ రింగ్ అవుతుందంటే కార్ బ్లాస్ట్ అయ్యే టైంలో జిన్ దాంట్లో లేనట్టే కదా! ఒకవేళ దాంట్లో ఉంటే ఆ ఫోన్ కూడా బ్లాస్ట్ అయిపోయేది. ఫోన్ పనికి రాకుండా పోయేది. అంటే ఆ టైంలో జిన్ బయటకొచ్చి తప్పించుకున్నాడా? ఒకవేళ తప్పించుకునుంటే ఎక్కడుండుంటాడు? హాస్పిటల్స్‌లో ఎక్కడా కనిపించలేదు మనకి అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే మూక్ ఒక ఐడియా వస్తుందనమాట. తను పరిగెత్తుకుంటూ మార్కెట్‌కి వెళ్ళిపోయి తన ఫ్రెండ్ పన్కయ్ ఉన్నాడు కదా! తన హెల్ప్ తోటి ఆఫీసర్ లూ ఫోన్ నంబర్‌ని కనుక్కుంటుంది. వెంటనే దానికి ఫోన్ చేస్తుందనమాట. ఆఫీసర్ లూ కాల్ చేసి, "నేను మూని మాట్లాడుతున్నాను. జిన్ మీతోనే ఉన్నాడు కదా! ఎలా ఉన్నాడని" చెప్పేసి అంటే ఆఫీసర్ లూ చెప్పేస్తాడు. "అవును. జిన్ నాతోనే ఉన్నాడు. ప్రెజెంట్ అతన సిట్యుయేషన్ చాలా క్రిటికల్‌గా ఉంది. ఒకవేళ మంచిగా ఉన్నప్పుడు నేను మీకు కాల్ చేసి చెప్తాను. అప్డేట్ చేస్తాను" అంటే, "నేను అక్కడికొచ్చి చూడొచ్చా?" అంటే, "లేదు. ఇప్పుడైతే ఎవరిని అలో చేయలేమన్నట్టు" చెప్తాడనమాట. తనిక చాలా అంటే చాలా బాధపడుతుందనమాట. ఏడ్చేస్తుందిక. ఏం చేయాలో అర్థం కాక జిన్‌ని మీట్ అవ్వలేకపోతుంది. పైగా అతను క్రిటికల్ కండిషన్‌లో ఉన్నాడన్న న్యూస్ తెలిసి. ఇక అక్కడి నుండి ఇంటికొస్తుందనమాట. తన ఇంటికి రాగానే వాళ్ళ నాన్నగారు తనకి సడెన్‌గా కాల్ చేస్తారు. "అదేంటబ్బా! మీరు కాల్ చేశారేంటి? మా అమ్మ ఎక్కడుందంటే, నిన్ను మీట్ అవ్వాలి. ఈ ప్లేస్‌కొస్తావా? నేను కూడా ఈ కంట్రీకొచ్చాను ఒకసారి" అంటే, సరే అని చెప్పేసి ఆ ప్లేస్‌కి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ నాన్నగారు బ్యాక్ స్టోరీ అంతా ఇలా చెప్తూ ఉంటారు. అసలేం జరిగిందో వాళ్ళ అమ్మకి, ఇంకా తనకి. సో, వాళ్ళు రిలేషన్‌షిప్‌లో ఉన్న 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ అమ్మగారికి ఏదో డిసీజ్ వచ్చిందని చెప్పేసి డాక్టర్ చెప్పడం, వాళ్ళు వెళ్లి కాంటాక్ట్ అయినప్పుడు డాక్టర్ చెప్తారనమాట. సో, అది చెప్తూ ఉంటాడు. "మీ అమ్మగారికి డిసీజ్ వచ్చింది. సో, అది సర్జరీ చేస్తేనే ఆహ్, ఎలా అయినా సరే తగ్గిపోతుంది. ఆ సర్జరీ కూడా 100% గ్యారంటీ కాదని చెప్పారు. ఒకవేళ 100% మనం సక్సెస్‌ఫుల్‌గా చేసినా కూడా చాలా ఇయర్స్ పడుతుంది రికవర్ అవ్వడానికి తనకి" అని చెప్తారు. సో, అందుకే మీ అమ్మగారికి నాతో బ్రేకప్ అని చెప్పేశారు. బట్ నేనేమో మీ అమ్మగారిని ట్రూగా ప్రేమించాను కాబట్టి, లేదు మనం ఇప్పుడే మ్యారేజ్ చేసుకుందాం. నేను మాత్రం నిన్ను వదిలేదే లేదు. కెనడా వెళ్దాం మనం. అక్కడ నాకు తెలిసిన అతనున్నాడు. అతనితోనే నీకు సర్జరీ చేయిస్తాను. ఎలా అయినా సరే నువ్వు రికవర్ అవుతావు. మన అమ్మకి కూడా ఈ విషయం చెప్దామంటే మీ అమ్మగారు నన్ను అస్సలు చెప్పనివ్వలేదు. ప్రామిస్ తీసేసుకున్నారు నా దగ్గర. చెప్పకూడదని చెప్పేసి. అందుకే ఇక నీకు అప్పుడు చెప్పలేదు. తర్వాత మేము కెనడాకి వెళ్ళిన తర్వాత సర్జరీ స్మూత్‌గా అయిపోయింది. బట్ ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఫ్యూ డేస్ తర్వాత మీ అమ్మగారికి ఇంకా రికవర్ అవ్వాలి కాబట్టి టైం తీసుకుంటుంది. మీ అమ్మ డైలీ నీ ఫోటోసే చూస్తూ చాలా బాధపడుతుంది. ఈ టైంలో నువ్వు మీ అమ్మగారి పక్కన ఉండడం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అని వాళ్ళ నాన్న చెప్తాడు. అప్పుడు ఆ మాటలకు తనిక చాలా ఎమోషనల్ అయిపోతుందనమాట. ఏడ్చేస్తుంది. ఐయామ్ సో సారీ ఇలా జరిగిందని నాకస్సలు తెలీదు. ఇన్ని రోజు మీకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు నేను. మీరింత మంచివారని చెప్పి నాకస్సలు తెలీదు. తప్పకుండా నేనొస్తాను కెనడాకి. మా అమ్మగారిని ఇక నుండి నేను కంపెనీ ఇస్తానని చెప్పి చెప్తుంది. ఇక తనకు వేరే ఆప్షన్ ఉండదనమాట. ఇంక కెనడా వెళ్ళడం తప్ప వాళ్ళ అమ్మ కోసం. సో, తనేం చేస్తుందంటే జిన్ ఫోన్‌కి టెక్స్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా మా నాన్నగారొచ్చారు. ఇప్పుడు మా అమ్మకి నా నీడ అవసరం. అందుకే నేను కెనడా వెళ్ళబోతున్నాను ఫ్యూ డేస్‌లో అని చెప్పేసి. ఇక డైలీ అలా మెసేజెస్ చేస్తూనే ఉంటుందనమాట. బట్ అటు సైడ్ నుండేమో రెస్పాన్స్ రాదు. తనిక బాధపడుతూ ఉంటుంది. వన్ ఫైన్ డే జిన్ వచ్చేసి ఫైనల్లీ స్పృహలోకొస్తాడనమాట. స్పృహలోకి రాగానే తన ముందు ఆఫీసర్ లూనే ఉంటాడు. ఆఫీసర్ లూ వెంటనే జిన్ రాగానే ఏం చెప్తాడంటే, "మోమో నిన్ను ట్రై చే కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇవిగో తను చాలా మెసేజెస్ పెట్టిందని" చెప్పి ఆ మెసేజెస్ అన్నీ చూయిస్తాడనమాట. ఆ మెసేజెస్ చూసి జిన్ చాలా ఫీల్ అయిపోతాడనమాట. వెంటనే "సాన్‌లో ఎక్కడున్నాడో నాకు చెప్పండి. తనతో నేను మాట్లాడాలి. తనని తీసుకురండి" అన్నట్టు ఆఫీసర్ లూతో చెప్తే సరే అన్నట్టు చెప్తాడు. జిన్ ఊకి టెక్స్ట్ కూడా చేస్తాడనమాట. రేపు మార్నింగ్ నేను నిన్ను మీట్ అవ్వాలనుకుంటున్నాను. సాన్‌లా నిన్ను తీసుకొస్తాను నా దగ్గరకని చెప్పేసి. తను ఆ మెసేజ్ మూము కూడా చూస్తుంది. మూము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. నెక్స్ట్ డే సాన్‌లే తన్ని ఆ ప్లేస్‌కి తీసుకెళ్తాడు. బ్రాండీ పైనే ఉన్నాడు. వెళ్లి మీట్ అవ్వు అని చెప్పి సాన్‌లో చెప్తాడు. తను పైకి వెళ్లి చూడగానే మన
బ్రాండీ తన వైపు చూస్తాడనమాట. తనిక ఏడ్చేస్తుంది. బ్రాండీ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. బట్ వాళ్ళిద్దరి మధ్య అప్పుడు ఆ టైంలో కాన్వర్జేషన్ ఏం జరిగిందో మనకేం చూయించరనమాట. జస్ట్ ఒకరినొకరు అలా చూసుకోవడమే చూయిస్తారు. నెక్స్ట్ సీన్‌లో డైరెక్ట్‌గా తను కెనడా వెళ్ళిపోవడం, కెనడా వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారిని మీట్ అవ్వడం చూయిస్తారు. వాళ్ళ అమ్మగారిని మీట్ అయితే వాళ్ళ అమ్మగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. "మీరేం వర్రీ అవ్వకండి. మీరు సిక్‌గా ఉన్నారని నాకు అస్సలు తెలీదు. ఇక నుండి రెగ్యులర్‌గా అపాయింట్‌మెంట్స్‌కి నేనే మిమ్మల్ని తీసుకువెళ్తాను" అన్నట్టు తను చెప్తుంది. ఇక అలా వాళ్ళ ఫ్యామిలీ రీయూనైట్ అయిన తర్వాత ఇక తన స్టడీస్ కూడా కెనడాలోనే కొనసాగిస్తుందనమాట. అక్కడేమో అంతా వాళ్ళ లాంగ్వేజ్ తనకు అర్థం కాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది క్లాసెస్‌లో. అవన్నీ డైలీ జిన్‌కి టెక్స్ట్ చేస్తూ ఉంటుంది తను. "నువ్వు మంచిగా నీవి పనులన్నీ అక్కడ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రిటర్న్ వచ్చి నన్ను కలుస్తావని చెప్పి నేను అనుకుంటున్నానని" చెప్పి కూడా మెసేజ్ చేస్తుందనమాట జిన్‌కి. నెక్స్ట్ సీన్‌లో జిన్‌కి లిన్ కాల్ చేస్తాడనమాట. లిన్ కాల్ చేసి, "నేను కెనడా నుంచి డాక్టర్ జులైని పిలిపించాను. కన్ఫర్మ్‌గా తను నీకు హెల్ప్ చేస్తుంది. నీ కండిషన్ ఇంకా బెటర్ అయ్యేదానికి" అన్నట్టు తను చెప్తాడనమాట. జిన్ సరే అని చెప్పేసి కాల్ కట్ చేయగానే అప్పుడే డాక్టర్ జులై కూడా అక్కడికొచ్చేస్తుంది. ఇక్కడికే వచ్చాను. సో, లిన్ పంపించాడు. కెనడా నుండి ఇక్కడికొచ్చాను. నేనే మిమ్మల్ని ట్రీట్ చేస్తాను. ఎలా అయినా సరే మీ లెగ్స్ మంచిగా వర్క్ అయ్యేలాగా నేను చేస్తానని చెప్పి తను చెప్తుందనమాట. అప్పటి నుండి ఆ రోజు నుండి జిన్‌కి తను ట్రైనింగ్ స్టార్ట్ చేస్తుంది. జెన్ లెగ్స్ సరిగ్గా పనిచేయవు. ఫ్యూచర్‌లో హ్యాండిక్యాప్ అయ్యే ఛాన్స్ ఉంది. పనిచేయవనే ఛాన్స్ ఉందని చెప్పి డాక్టర్ గారు క్లియర్‌గా చెప్తారు. అందుకే తను చాలా భయపడుతూ ఉంటాడనమాట. మోమో మెసేజెస్ కూడా రిప్లై ఇవ్వడు సరిగ్గా. ప్యారలల్‌గా మోమో వచ్చేసి ఆ కెనడాలో ఆ కల్చర్‌కి అంతా అడాప్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్‌ని చేసుకుంటుంది. అలాగే ఇప్పుడు తను హ్యాపీగా ఉంటుందక్కడ. అవన్నీ అప్డేట్స్ డైలీ తనకి మెసేజ్ చేస్తూనే ఉంటుందనమాట జెన్‌కి. సో, సాన్‌లో వచ్చేసి డాక్టర్‌ని అడుగుతూ ఉంటాడు. తను మళ్ళీ రేసింగ్ చేయొచ్చా అంటే, "ఏం మాట్లాడుతున్నారు? రేసింగ్, గీసింగ్ ఏమొద్దు. ఇప్పటికే తన కాళ్ళు పనిచేయవని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇక అంతా తన మీద డిపెండ్ అయ్యి ఉంది. తను ఎలా రికవర్ అవుతాడో దాని మీద డిపెండ్ అయ్యి ఉంది" అన్నట్టు డాక్టర్ క్లియర్‌గా చెప్తాడనమాట. సాన్‌లో వచ్చేసి జిన్ తోటి డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత, "మోమో ఏంటి మెసేజెస్ చేస్తుందా?" అంటే, "ఆ! చేస్తుంది. మరి రిప్లై ఎందుకు ఇవ్వట్లేదంటే" "ఏమని రిప్లై ఇవ్వను? ఫ్యూచర్‌లో నేను నడవలేను. నేను ఒక హ్యాండిక్యాప్ అవుతాను. కర్ర పట్టుకొని నడుస్తాను. అయినా నువ్వు నాకు కావాలని చెప్పేసి అడగనా? ఏం చేయమంటావు నన్నిప్పుడు" అన్నట్టు పాపం జిన్ బాధపడుతూ ఉంటాడు. తను హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. సో, అందుకే నేను కూడా రిప్లై ఇవ్వట్లేదు. నువ్వు కూడా తనని కాంటాక్ట్ అవ్వద్దు. తన మెసేజెస్‌కి రిప్లై ఇవ్వద్దు. ఎందుకంటే తన లైఫ్ పీస్‌ఫుల్‌గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అన్నట్టు జిన్ సాన్‌లతో చెప్తాడు. మోమో చాలా బాధపడుతూ ఉంటుంది. జిన్ అసలు రెస్పాండ్ అవ్వడం లేదని చెప్పి. అట్‌లీస్ట్ ఒక ఎమోజి పెట్టినా నేను హ్యాపీగా ఉంటాను కదా! ఎందుకు పెట్టడం లేదని చెప్పేసి తనేమో బాధపడుతూ ఉంటుంది. డాక్టర్ జులా ఏమో ఆహ్, జిన్‌ని జిన్‌కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎలా అయినా సరే తనని నడిచేలా చేయాలని చెప్పేసి డైలీ తనతో ప్రాక్టీస్ చేస్తుంటుందనమాట. ఒకరోజు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఆహ్, లూ వస్తాడక్కడికి. లూని చూడగానే డాక్టర్ జులై "సరే మీ ఇద్దరు మాట్లాడుకోండి. ఈ రోజుకి ప్రాక్టీస్ అయిపోయింది. ఇక నేను వెళ్తున్నాను" అని చెప్పి తను వెళ్ళిపోతుందనమాట. లూ ఇంకా జిన్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది. నీ కేస్ సాల్వ్ అయిపోయిందంతా. హీజాంగ్ ఉన్నాడు కదా! నిజమంతా పోలీసులకు చెప్పేశారు. వాన్ వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. సో, ఫైనల్లీ ఇక నీకే ప్రాబ్లమ్ లేదు ఇప్పుడు. అన్నీ క్లియర్ అయిపోయినాయి అన్నట్టు తను చెప్తాడనమాట. ఇక ఏంటంటే నీ యాక్సిడెంట్ నీ గ్యారేజ్‌లో పనిచేసే ఒకతనికి బెదిరించి వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేసి అలా చేయించారంట కారు. అందుకే ఆ రోజు యాక్సిడెంట్ అయింది అన్నట్టు చెప్తాడు. అతను కూడా ఒప్పుకున్నాడు అన్నట్టు అతన్ని జైల్‌లో వేశారన్నట్టు చెప్తాడనమాట. ఇక నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి అని చెప్పేసి ఇక నేను వెళ్తున్నానండి. లూ వెళ్ళిపోతాడు. అప్పుడే మోమో కూడా మెసేజ్ చేస్తుందనమాట. కేస్ సాల్వ్ అయిపోయిందంట నిజమేనా అని చెప్పేసి. జిన్ వెంటనే హ్యాపీగా రిప్లై ఇద్దాం అనుకుంటాడు. బట్ తన లెగ్స్‌ని చూసుకొని నేనింకా నడవలేదు కదా సరిగ్గా. అప్పుడే మోమోకి రిప్లై ఇచ్చి మళ్ళీ హోప్స్ పెంచడం ఎందుకని చెప్పి రిప్లై ఇవ్వకుండా బ్యాక్ స్టెప్ వేసేస్తాడనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.